వైసీపీలో థర్డ్ లిస్ట్ వచ్చినా ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 3 జాబితాల్లో 59 మంది ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్నిటిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో 4వ జాబితా ఎప్పుడన్నా ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండగకి ముందే క్లారిటీ ఇచ్చేస్తారా, లేదంటే పండగ వెళ్ళాక జాబితా బయటకు వస్తుందా అన్న దానిపై లీడర్లలో టెన్షన్ కనిపిస్తోంది. కొన్ని సీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటిని ఆపాల్సి వచ్చిందంటున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఎంపీ మాత్రం గుంటూరుకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓ దశలో లావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్ ను కోరారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతోంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది చూడాలి. ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఆయనకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా మళ్లీ సందిగ్ధత కొనసాగుతోంది. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు నుంచి వైసీపీ బరిలోకి దించుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాగుంటకు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచే బరిలో ఉంటానని చెబుతున్నా దానిపై క్లారిటీ రాలేదు. ఆయన గిద్దలూరు వెళ్తారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. మరి వీరి స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే ప్రస్తుతం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి మరోసారి సీటు లేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి అక్కడ ఎవరికి ఛాన్స్ దక్కుతోందన్న సస్పెన్స్ ఇంకా పార్టీ క్యాడర్లో కొనసాగుతోంది. కావలి, చోడవరంలోనూ మార్పు ఉంటుందని చెప్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ భావితవ్యం కూడా ఆసక్తిని రేపుతోంది. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రిని పెందుర్తి పంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని పార్టీ సూచించినట్లు చెప్తున్నారు. దీంతో మంత్రిని ఎటు పంపుతారన్నది కూడా చూడాలి.